చాలా బాగున్నాం మేము ఇక్కడ హర్యానాలో చాలా బాగా నేర్పిస్తారు. టుడే టాపిక్ వచ్చేసి ఈరోజు మనకు చాలా మంచి టాపిక్ చెప్తున్నారు. ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ ఎట్లా ఉండాలి అండ్ న్యూట్రిషన్స్ ఎలా ఉండాలి మొక్కలో ఐఎన్ఎం అనేది ఒక దాని గురించి మనకి ఈరోజు చాలా మంచి విషయాలు ఈరోజు చెప్పడం జరిగింది. అండ్ మొక్కకి ఏం కావాలి, సో మొక్క అంటే సాయిల్లో ఏమేమి ఉంటుంది, ప్రాపర్టీ ఏముంటుంది, సాయిల్ ప్రాపర్టీ ఫిజికల్గా అండ్ కెమికల్గా బయాలజికల్గా ఈ విధంగా 3 ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఫిజికల్ అనేది ఒక మట్టి అండ్ భూమి యొక్క ల్యాండ్ యొక్క సాయిల్ బట్టి, అండ్ కెమిస్ట్రీ అంటే కెమికల్లీ అండ్ అంటే పోషకాలు ఏంది ఎన్పీకే ఉంది ఈరోజు అవి. తర్వాత బయాలజికల్ అంటే బయో నుంచి మనం ఏం చేస్తున్నాము, చాలా వర్కింగ్ కంపోస్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా మనము కొంతమంది ఎరువులు ఏం చేస్తారంటే వానపాములతో ఎరువులు తయారు చేయడం, ఈ విధంగా చేసేది బయాలజికల్గా అనమాట. ఇవన్నీ 3 కలిపి ఎప్పుడైతే మనం మట్టిలో వేస్తామో అవి మట్టిలో వేస్తే ఏమైందంటే కరెక్ట్ అయినటువంటి హ్యూమస్ అంటే మొక్కకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ కరెక్ట్ అయిన మోతాదులో అందుతుంది. తర్వాత మనం బయాలజికల్గా చూసుకుంటే మనం ఎరువులు వేయడం వల్ల ఏమైందంటే మట్టి అనేది ఒక హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది. ఆర్గానిక్ కార్బన్ అనేది 0.5 to 0.75 మధ్యలో ఉంటే అది ఒక మంచి ఆర్గానిక్ అంటే మంచి మట్టి. అది ఉంటే ఏంటంటే అంటే భూమిలో చాలా రకాలైనటువంటి సూక్ష్మ కణాలు ఉంటాయి, సూక్ష్మజీవులు అనమాట. ఆ జీవులకు మన యొక్క ఆర్గానిక్ కార్బన్ ద్వారా వాటికి పోషకం అంటే ఫుడ్ వెళ్తుంది. ఆ ఫుడ్ వెళ్ళడం వల్ల అవన్నీ అక్కడ జీవితం ఉంటుంది. జీవితం ఉంటే ఏమవుతుంది, అక్కడ వానపాములు అవన్నీ జీవించి ఉంటాయి. ఆ విధంగా మాకు చాలా మంచి ట్రైనింగ్స్, చాలా మంచి ఎడ్యుకేషన్ ఈరోజు చాలా ఆడిటోరియంలో ఈరోజు మాకు జరగడం జరుగుతుంది. చాలా బాగా నేర్చుకుంటున్నాం. అవి కూడా మీకు త్వరలో ప్రతి ఒక్కరు కూడా విషయాలు నేర్పిస్తాం. అండ్ ఇంతవరకు అందరికీ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. గో గాలి.